వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జైలు నుండి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్. అన్నవరం పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీల్లో భాగంగా తనిఖీలు చేపట్టిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. చంద్రబాబు నాకు ఎక్కడ తగ్గకుండా గౌరవం ఇస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అచ్చం నరేంద్ర మోడీ వలె ఉన్న మహారాష్ట్రకు చెందిన వికాస్ మహాంతే. రాజా యూత్ ఆధ్వర్యంలో దగ్గుపాటి విక్టరీ వెంకటేష్ జన్మదిన వేడుకలు. జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో రోగులను వదిలేసి క్రిస్మస్ వేడుకలో నర్సులు సిబ్బంది. ఇక వివరాల్లోకి వెళ్తే, జైలు నుండి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్. Immense love and support. Thank you. I'm safe. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film and there was an accident. That is totally unintentional. We went to watch a movie and due to an unfortunate accident there's been a loss of a person, and we're always very sorry for whatever's genuinely happened, and it's purely out of my personal control, and I've been doing that for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my uncle's films. I've been there more than 30 times in my life. Never something like this has ever happened. It's purely accidental, purely unfortunate, and I will be there for the family to support them in whatever way I can. We can never cover the loss of the death of a person, but in whatever possible way I will be there for the family to support them. And once again, I like to thank each and every one of you from all over. बहुत शुक्रिया सबके लिए. అందరికీ ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. భార్య స్నేహారెడ్డి బిడ్డ అర్హ భావోద్వేగ సన్నివేశం. అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్పై సంధ్య థియేటర్ యాజమాన్యం తరపు వాదించిన హైకోర్టు కౌన్సిల్. వాళ్ళు వాదించడం జరిగింది. వాళ్ళ వాదనలతో హైకోర్టు ఏకీభవించి ఏదైతే ఆయనని కూడా పర్సనల్ బాండ్ 50,000 పర్సనల్ బాండ్, ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇప్పుడు కన్సర్న్ మెజిస్ట్రేట్ దగ్గర మేము షూరిటీస్ ఫర్నిష్ చేయలేం కాబట్టి రేపు సెకండ్ సాటర్డే సండే ఉండడం వల్ల కన్సర్న్ సూపరింటెండెంట్ దగ్గరనే 50,000 పూజీ ఇచ్చేసి ఆయనను కూడా ఇంటరిమ్ బెయిల్ 4 వారాల కోసం ఇవ్వాలని చెప్పేసి కోర్టు ఆదేశించడం జరిగింది. ఒక్కొక్కలండి సారాంశం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటనలో కొత్త బిఎన్ఎస్ సెక్షన్ చట్టం ప్రకారం సెక్షన్ 105 వేశారు. అది కన్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అది సీరియస్ ఆఫెన్స్. ఆ యొక్క కంప్లైంట్ ఏదొక ఎఫ్ఐఆర్ మీరు చదివినట్టయితే ఆ సెక్షన్ అట్రాక్ట్ కాదు కాబట్టి వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోకూడదని చెప్పేసి మేము వాదన చేయడం జరిగింది. అయితే ప్రధానంగా పోలీసుల పర్మిషన్ తీసుకోలేదని చెప్పి పీపీ వాదించారు. దానికి సంబంధించి నా కేసు వచ్చేసరికి నేను ఏదైతే థియేటర్ ఓనర్ని, థియేటర్ యొక్క యాజమాన్యాన్ని రిప్రజెంట్ చేసినాను కాబట్టి ప్రాసిక్యూషన్ అంటే పోలీస్ వారి వాదన ఏంటంటే, ఈ షోని ఏదైతే ప్రీమియర్ షోని 4th 5th రోజు చేసే కంటే ముందు మేము పోలీస్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇలే అని చెప్పేసి అది ప్రధానమైన ఆరోపణ మా పైన. కానీ నేను గౌరవ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే, 4th రోజు ఏదైతే నైట్ ప్రీమియర్ షో, 5th మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ షోస్ ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ పర్మిషన్తోనే గవర్నమెంట్ మెమో ఇష్యూ చేసింది కాబట్టి ఆ మెమో ఆధారంగానే మేము షోస్ చేయడం జరిగింది. ఒకటి. రెండు రోజుల ముందే అంటే 2 డిసెంబర్ 2024 నాడు మన ఏసీపీ చిక్కడపల్లి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఆ రిప్రజెంటేషన్లో స్పష్టంగా ఏం చెప్పినామంటే,
ఇందులో ప్రధానమైన హీరోలు ఉన్నారు, అల్లు అర్జున్ ఉన్నాడు, రష్మిక ఉంది, ప్లస్ విఐపీస్ కూడా ఈ షోని చూడడానికి రాబోతున్నారు. కాబట్టి మీరు అడిక్వేట్ అంటే సిబ్బందిని మీరు ప్రొవైడ్ చేయాలని చెప్పేసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఆ రిప్రజెంటేషన్ ఏసీపీ గారు కూడా అక్నాలెడ్జ్ చేస్తున్నారు. అర్నబ్ గోస్వామి వర్సెస్ మహారాష్ట్ర జడ్జిమెంట్ ఏం చెప్తుందో అర్నబ్ ఇప్పుడు ఏంది అంటే లీగలిస్టికలీ స్పీకింగ్ ఒక్కసారి అరెస్ట్ అయిన తర్వాత ఈ క్వాష్ పిటిషన్ చెల్లదు, మళ్ళీ ఫ్రెష్గా కన్సర్న్ కోర్టులో బెయిల్ వేసుకోవాలని చెప్పేసి ప్రాసిక్యూషన్ యొక్క వాదన. మా వాదన ఏంటంటే హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, ఒక వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత కూడా క్వాష్ పిటిషన్లో కూడా ఇంటరిమ్ బెయిల్ తీసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ క్వాష్ పిటిషన్స్ పెండింగ్ ఉన్నప్పుడు ఫైల్ చేసిన తర్వాత వీళ్ళు అరెస్ట్ అయినారు కాబట్టి హైకోర్టుకి ఏదైతే డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి బెయిల్ ఇవ్వడానికి అని చెప్పేసి మేము వాదించినాం. మా వాదనతో ఏదైతుందో హైకోర్టు ఏకీభవించి ఇంటరిమ్ బెయిల్ ఇవ్వడం జరిగింది. అల్లు అర్జున్ ఇప్పుడు రిలీజ్ అవుతారా సార్? అల్లు అర్జున్ ప్లస్ A1 A2 ఎవరైతే థియేటర్ యాజమాన్యం ఉన్నారో ఇప్పుడు ఏదైతే హైకోర్టు గౌరవ న్యాయమూర్తి గారు ఇప్పుడు ఆర్డర్ డిక్టేట్ చేసిన తర్వాత అది అక్కడ కన్సర్న్డ్ ఎవరైతే సూపరింటెండెంట్ ఉంటాడో ఆయన కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు పర్సనల్ పూచీలు ఇచ్చిన తర్వాత ఈరోజు రిలీజ్ అవుతారు. అందులో ప్రముఖ హీరోలకు సంబంధించి ఒక జడ్జిమెంట్ కూడా వాదన సందర్భంగా నిరంజన్ రెడ్డి గారు అది షారుఖ్ ఖాన్ ఒక సెకండ్ అండి, షారుఖ్ ఖాన్కి సంబంధించి ఆయన ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మేమేమంటున్నామంటే రెండు ఉంటాయంటే ప్రథమంగా నా వాదన ఏంటంటే ఇది కల్పబుల్ హోమిసైడ్ కాదు, మా అయితే ఇది నెగ్లిజెన్స్ అవుతుంది. అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు అది ఏదైతే సెక్షన్ వాళ్ళు అప్లై చేస్తున్నారో ఆ సెక్షన్లో 2 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. నాకు ఇంటెన్షన్ ఉండాలి చంపేందుకు, నాలెడ్జ్ ఉండాలి వాళ్ళు చనిపోతారని చెప్పేసి, ఆ 2 నాకు లేవు కాబట్టి అట్ ద మోస్ట్ నెగ్లిజెన్స్ అవుతుందని చెప్పేసి నేను వాదన ఇవ్వడం జరిగింది. షారుఖ్ ఖాన్ కేసులో ఏదైతుందో నెగ్లిజెన్స్ కూడా ఉండదు అని చెప్పేసి ఇంతకుముందు గుజరాత్ హైకోర్టు ఇవ్వడం జరిగింది ఆ జడ్జిమెంట్. అవన్నీ బండి సంజయ్ కూడా వాళ్ళు ప్రాసిక్యూషన్ అని చెప్పినారు వాళ్ళ తరఫు నుంచి, ఇది వేరే కేసు ఉంది బండి సంజయ్ కేసు అని చెప్పినారు. హైకోర్టు బేసికలీ ఏంటంటే అర్నబ్ గోస్వామి కేసు యొక్క ప్రిన్సిపల్ని చేసుకుంటూ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ క్వాష్ పిటిషన్ ఎప్పుడు వస్తాం మేము హైకోర్టుకి. క్వాష్ పిటిషన్ అంటే ఒక ఎఫ్ఐఆర్ కంప్లైంట్లో కానీ మనం ఆరోపణలు చదివినట్టయితే కేసు లేదు అని చెప్తేనే హైకోర్టు క్వాష్ చేస్తుంది. ఈ కేసులో ఏదైతే సెక్షన్స్ పెట్టినారో కఠినమైన సెక్షన్స్ పెట్టినారో ఆ సెక్షన్స్ ఏదైతుందో ఈ కేసుకి సరైన అంటే ఈ సెక్షన్ అట్రాక్ట్ కాదని మేము వాదన ఇచ్చినాము. ప్రైమా ఫేసే అంటే అది ఫస్ట్ ఇన్సెన్స్ హైకోర్టు ఏకీభవించింది. 2 వారాల తర్వాత ఏదైతుందో మళ్ళీ కేసుని వాయిదా వేయడం జరిగింది. 2 వారాల తర్వాత తదుపరి ఏదైతుందో విచారణ జరుగుతుంది. అవునండి, ఇప్పుడు రిలీజ్ అవుతారు. క్వాష్ పిటిషన్ సంబంధించి 2 వారాలు అయితే మధ్యంతర బెయిల్ సంబంధించి 4 వారాలు రిలీజ్ అవుతారు. ఇప్పుడు హైకోర్టులో జడ్జి గారు ఇప్పుడు ఆర్డర్ ప్రొనౌన్స్ చేసినారు, అది ఆర్డర్ కమ్యూనికేట్ చేసిన తర్వాత రిలీజ్ అవుతారు. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావును గోకవరం ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. కాకినాడ జిల్లా టీడీపీ వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి బత్తుల సత్యబాబు ఆధ్వర్యంలో గోకవరం ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు బత్తుల నానాజీ ఆధ్వర్యంలో ఘనంగా కొండబాబుకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ నన్ను గుర్తించి ఆర్యవైశ్య రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు ఎప్పటికీ రుణపడి ఉంటానని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, నాపై ఎంతో గౌరవంతో ఈరోజు గోకవరం నుంచి విచ్చేసిన గోకవరం ఆర్యవైశ్య సేవా సంఘం సభ్యులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో గోకవరం ఆర్యవైశ్య సేవా సంఘం గౌరవ అధ్యక్షులు బత్తుల సతీబాబు, గోకవరం ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు భక్తుల నానాజీ, బత్తుల వెంకన్న బాబు, ఆర్యవైశ్య సేవా సంఘం ట్రెజరర్ బత్తుల సూరిబాబు, ఆర్యవైశ్య సేవా సంఘం మాజీ అధ్యక్షులు ముమ్మడివరపు నారాయణరావు, పసుమర్తి మరిటిరాజు, గోకవరం మాజీ ఉప సర్పంచ్ పసుమూర్తి బుజ్జి, సోపిశెట్టి గోపి, గోకవరం హెచ్ఎంటీవీ రిపోర్టర్ బత్తుల టింకు తదితరులు పాల్గొన్నారు. సీఎం గారు ఆశీస్సులతో మన తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం అయినటువంటి నవీన్ గారు ఆశీస్సులతో మన తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి జ్యోతి నవీన్ గారు, ఎమ్మెల్యే గారు నెహ్రూ గారి ఆశీస్సులతో మరి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించినందుకు ముందుగా మా ప్రీతం నాయకులు నెహ్రూ గారికి అభినందనలు చెప్తున్నాం. ఈ రోజులో ఉన్న గోకవరం కోడి సాయిబాబా ఒకసారి మా తోటి ఆర్య సభ్యులైనటువంటి
బత్తుల సూరిబాబు గారు, బత్తుల సత్యబాబు గారు, ఆర్యవేశ సంఘం గౌరవ అధ్యక్షులు బత్తుల వెంకన్న బాబు గారు, అలా బత్తుల సూరిబాబు గారు, ఎసగారు, మూలవరపు నారాయణరావు, మాజీ ఆర్యవేశ సంఘం అధ్యక్షులు పసుమూర్తి మరినరాజు గారు, బత్తుల నానాజీ గారు, ఆర్య సంఘం అధ్యక్షులు పశుపతి బుజ్జి గారు, గోపి గారు, బాబ్జీ గారు, బాబ్జీ గారు, బత్తుల బుజ్జి గారు, వాక్చల రవి గారు, టింకు గారు, అందరికీ కూడా పేరు పేరున నా ఉదయపర నమస్కారాలు చెప్పుకుంటూ మరి చక్కని జగ్గంపేట గ్రామంలో వచ్చి మరి ఆర్యవేశ డైరెక్ట్గా ఎన్నికైనందుకు మరి గోపా నుంచి ఇచ్చేసిన తోటి ఆర్యవేశ సంఘం సభ్యులందరికీ పేరు పేరున నా ఉదయపర నమస్కారాలు తెలుపుకుంటూ మరి చక్కని అవకాశం కల్పించిన నెహ్రూ గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాం. రండి. అల్లు అర్జున్ బెయిల్ ఉత్తర్వులు అందిన తర్వాత కూడా అక్రమంగా నిర్బంధించారు. హైకోర్టు బెయిల్ ఉత్తర్వుల్లో తక్షణం విడుదల చేయాలని స్పష్టంగా ఉన్న జైలు అధికారులు పట్టించుకోలేదు. అందుకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ అంశంపై తదుపరి న్యాయ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్న అల్లు అర్జున్ తరపు న్యాయవాది అశోక్ రెడ్డి. They have received order copy from the High Court and despite receiving the order copy, they did not release. Now you should question the government and the department why they have not released the accused. High Court order is very specific that forthwith the moment you receive the order, you have to release an essay. Despite clear order, they did not release. Now they have to answer. జైల్లో ఉండకూడదని చెప్పేసి కూడా హైకోర్టు ఉన్నదండి. That is కూడా ఇప్పుడు ఉన్నది. దీని ఏ విధంగా మరి తీసుకుంటారు? We have to take further steps and legally what is permissible we will take. Sir, what is the kind of, are we going to initiate any legal action? Yes, definitely. This is an illegal arrest, illegal detention. We will take legal steps and take. But as of now, he has left from the. Yes, he has been released. ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ గుమ్మడికాయతో దిష్టి తీసిన కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతున్న అల్లు అర్జున్ One small bite. కొట్టు ఫోన్లకి వెళ్ళి ఆడికెళ్ళి కొట్టు పైన కొట్టు నుంచి జూమ్ ఆప్షన్ అవుతుంది స్టడీ ఫ్రేమ్ ఒకటే వస్తుంది సైడ్ अपने परिवार वालों से मिल सकते हैं उनके घर पे प्रवेश करते ही नजर उतारी गई और नजर उतारने के बाद अब वो घर के अंदर जा रहे हैं। परिवार करीबी सारे लोग अल्लू अर्जुन का ఉత్కంఠ నెలకొంది. చూస్తున్నాం బయటికి తీసుకున్నారు నంద్యాలలో చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ మరియు పార్టీ ముఖ్య నాయకులు, రైతులు, పార్టీ శ్రేణులు రైతులను ఆదుకోవాలని నంద్యాల జాయింట్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. కాటసాని రాంభూపాల్రెడ్డి కామెంట్స్: రాష్ట్రంలో రైతులకు అన్యాయం జరుగుతుంది. గత 5 ఏళ్లుగా శ్రీ వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చారు. నేడు ఎన్నికల హామీలు ఇచ్చి రైతులను మోసం చేశారు. సూపర్ 6, సూపర్ 7 అంటూ ఒక హామీ కూడా నిలబెట్టుకోలేదు. అందుకే శ్రీ వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతున్నామని అన్నారు. రబీలో జరిగిన రబీలోనే ఇచ్చే కలం ఖరీఫ్లో జరిగిన
సో అదేం లేదు, అవన్నీ కూడా రైతులకు ఖచ్చితంగా ఉన్నాయి. రైతులకు ఇవ్వాల్సిన అంతకుముందు మేము రైతు భరోసా ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు 20,000 ఇస్తానని చెప్పినాడు. ఎంతవరకు లేదు రైతులకు అవన్నీ కూడా ఇచ్చేస్తే వాళ్ళకు పంట వాళ్ళకు కనీసం ఆర్థికంగా ఎంతో పెట్టుబడి సాయం చేసిన వాళ్ళం. ఇవన్నీ ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేయాలి. శాండ్ కూడా ప్రాబ్లం ఉంది. ఎక్కడ చూసినా డంపులు పెట్టడం ఇబ్బంది పెడతారు. ఎక్కడంటే డంప్స్ ఓపెన్ కాలేదు. ఎలక్షన్ డైరెక్టర్లు పిలిచి స్టేషన్ కి రండి, వాళ్ళ ఉద్యోగాలు ఈ రాజకీయం రాష్ట్రంలోని అన్ని జూ పార్కులతో పాటు అర్బన్ ఫారెస్ట్ పార్కులను మెరుగైన సౌకర్యాలతో తీర్చిదిద్ది పర్యావరణ హిత కార్యక్రమాలతో సందర్శకులను ఆకట్టుకునేలా కార్యాచరణను అమలు చేయాలని శుక్రవారం అటవీశాఖ మంత్రి కొండ సురేఖ ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో జాయింట్ పార్క్ అథారిటీ ఆఫ్ తెలంగాణ 13వ గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది. వరంగల్ జూ పార్కుకు పులిని తరలించిన తర్వాత సందర్శకుల సంఖ్య పెరిగిందని అన్నారు. ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం నర్సిరెడ్డిపాలె గ్రామానికి చెందిన సుహాసినికి బాలకృష్ణ అనే వ్యక్తితో వివాహమైన కొంత కాలం తర్వాత సుహాసినికి చిన్ననాటి స్నేహితుడైన శ్రీకర్ గిద్దలూరులో ఆటో తోలుకుంటూ ఉన్న శ్రీకర్కు చిన్ననాటి స్నేహితులైన సుహాసినికి వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరు ఒకరినొకరు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య పరిచయం పెరిగి అక్రమ సంబంధంగా ఏర్పడంతో అనుమానంతో సుభాష్ని ఆమె భర్త బాలకృష్ణ మద్యం తాగి వచ్చి ఇబ్బందులు పెడుతున్నారని, అతనిని చంపివేస్తే ఇద్దరికి ఎటువంటి ఇబ్బంది ఉండదని పథకం ప్రకారం ఇద్దరు కలిసి బాలకృష్ణ మద్యం తాగి ఇంటికి రాగానే సుభాషిని మధ్యలో నిద్ర మాత్రలు కలిపి బాలకృష్ణను పడుకోబెట్టి ఆ తర్వాత ముద్దాయి శ్రీకర్ని పిలిపించుకొని సుభాష్ని ముఖానికి కప్పుకునే స్కార్ఫ్ నలుపు రంగు బాలకృష్ణ ముఖం మీద గట్టిగా పట్టుకోవడంతో శ్రీకర్ ప్లాస్టిక్ తాడుతో బాలకృష్ణ మెడకేసి గట్టిగా లాగి ఇద్దరు కలిసి చంపివేశారు. ఈ కేసులో మనకు తెలిసే ఒక కోణం మీరు ఒకసారి సూక్ష్మంగా మీరు ఆలోచిస్తే, ఇప్పుడు చిన్నప్పుడు ప్రేమ స్కూల్లో పుట్టింది, ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఈ అమ్మాయి జీవితాన్ని సహజంగా నడుపుకుంటూ ఉంది. తర్వాత ఇతను ఆటోలో వచ్చి ఒక ఆటో డ్రైవర్గా వీళ్ళకి మళ్ళీ ఈ అమ్మాయికి గిద్దలూరులో పరిచయం అవడం జరిగింది. సో వాళ్ళ పాత పరిచయంతో అక్వైంట్ అయ్యేది అక్రమ సంబంధానికి దారితీసింది. అక్రమ సంబంధానికి దారి తీసిన తర్వాత వాళ్ళ మధ్యలో ఒక క్రైమ్ పుట్టింది. భర్తను ఎలిమినేట్ చేశారు ఇద్దరు కలిసి. ఎలిమినేట్ చేసి చంపేసిన తర్వాత
నమ్మించి సమాజాన్ని బంధువులందరినీ నమ్మించి అది మధ్య ఏదో ఆత్మహత్య చేసుకున్నాడని మళ్ళీ వీళ్ళిద్దరూ కూడా కలిసి జీవితాన్ని కొనసాగించడానికి తల్లి ఒక తల్లితనాన్ని వదిలేసేసి బిడ్డలిద్దరిని కూడా వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పెట్టి వీళ్ళు చెలో హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడేదో వాళ్ళ కొత్త జీవితం ఒక ఆనందకరమైన జీవితం హత్య చేసి బిడ్డలను వదిలేసి వాళ్ళు బతకాలని ప్రయత్నం చేస్తే ఎక్కడైతే ప్రియుడిని నమ్మి భర్తని చంపేసిన ఒక ఆడ మనిషి మీద ఆ ప్రియుడికైనా కానీ అనుమానం ఉంటుంది. అక్కడ అనుమానాలకు గురయ్యి ఆ అనుమానాలతోటి మళ్ళీ అక్కడ విడిపోయి మళ్ళీ ఎవరి పాటి వాళ్ళు ఉంటే మళ్ళీ ఒకరి మీద నా చేత హత్య చేయించింది నమ్మి నేను హత్య చేస్తే నాతో కలిసి జీవించట్లేదని మళ్ళీ వీడికి కోపం రావడం జరిగింది. మళ్ళీ ఆ అమ్మాయి ఏదో తప్పు చేస్తుంది అని ఒక అనుమానంతో ఇంత జీవితం సాగిన తర్వాత తప్పులతోనే జీవితం సాగిన తర్వాత లాస్ట్కి ఆ అమ్మాయిని కూడా హతం చేసేసి ఇప్పుడు వీడు 2 హత్యల్లో వీడు ఒక ఆడపిల్లని ప్రేమ అనే పేరుతోటి 2 హత్యలు వీడు చేశాడు. లేకపోతే భర్త ఉండగా ప్రేమికుడు అనే పేరుతో ఆమె ఒక హత్య చేయబడింది. ఇది నిజంగా కూడా ఈ కేసు చాలామందికి ఒక క్రమశిక్షణ జీవితంలో ఒక బాధ్యత ఒక ఇది లేకపోతే జీవితాలు 24 ఏళ్లకే ఎలా ముగిసిపోయిందనే దానికి ఈ కేసు ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది. నిజంగా కూడా క్రమశిక్షణగా ఎలా జీవించాలి, సో తాళిబంధం అంటే ఏంటి, భార్యాభర్తల బంధం అంటే ఏంటి, ఆ బాధ్యతలు ఏంటి, ఆ బిడ్డలేడలు తల్లి ఎలా ఉండాలా, సమాజంలో ఎలా ఉండాలా, ఒకవేళ మనం విచ్చలవిడిగా కట్టుబాట్లు తెంచుకుంటే పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయనే దానికి ఇది ఒక పెద్ద కేస్ స్టడీ కేసు అని చెప్పి మాత్రం ఇది అందరూ. మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం టేక్మల్ మండల పరిధిలోని దన్నారం గ్రామంలో విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ కార్యవర్గ సభ్యుడు మరియు రాజా యూత్ మెదక్ జిల్లా అధ్యక్షులు ఎల్లంపల్లి రాజు ప్రతి సంవత్సరం విక్టరీ వెంకటేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. మరియు విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు నాడు సుమారుగా 50 మంది నిరుపేదలకు గత 15 సంవత్సరాల నుండి దుప్పట్లు, స్వెటర్స్, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టేక్మల్ ఎస్ఏ రాజేష్, జోగిపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎల్లంపల్లి సత్యనారాయణ, ఈ కార్యక్రమంలో రాజా యూత్ సభ్యులు పాల్గొన్నారు. రాదు అంటే ఏదో ఒకటి అవుతుంది ఇక్కడ రమ్మద్దా ముందుకు రా. అలా తినిపోమ్మంటారా? అలా రే పోను తీసుకున్నాం. రండి ఇష్టమ్మా. ఉండండి ఏం కాదు పాటి, ఉండండి పాటి, ఎట్లుండి ఏం కాదు.
ఫోటో కూడా ఇవ్వండి. మరో బిల్డన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.